హలో మామ, ఈ రోజు నేను మన కడప నాగిరెడ్డి అన్న అండ్ మన విలేజ్ బిహార్ అన్న కలిసి మన మైదుకూరు సమీపంలో ఉన్న ముక్కొండనైతే ఎక్కుతున్నాం. ఈ ముక్కొండ పైన శ్రీ ముక్కంటి మల్లికార్జున స్వామి అయితే వెలిసి ఉన్నాడు. ఇప్పుడైతే ఈ కొండపైకి ఎక్కడానికి చాలా ఈజీగా ఉంది. రీజన్ ఏంటంటే ఈ స్టెప్స్ ఉండడం వల్ల. ఈ స్టెప్స్ నిర్మించడానికి మన చిన్నగారిపల్ల గ్రామ ప్రజలైతే చాలా కష్టపడ్డారు మామ. కింద ట్రాక్టర్ భాగాలనేది విడిదీసి కొండపైకి తీసుకెళ్లి కంబైన్ చేసి ఈ ట్రాక్ సాయంతో మనకు కింది నుంచి రాళ్లు, ఇసుక, సిమెంట్ పైకి తీసుకెళ్లి నిర్మించారు. అలా పైన మల్లికార్జున స్వామి ఆశీస్సులతో 1200 మెట్లకు పైగా నిర్మించారు. ఇక్కడున్న ఈ శివలింగం చరిత్ర చూసుకుంటే అర్జునుడి మనవడు జనమేజయుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగానికి ఎన్నో వేల ఏళ్ల చరిత్ర అయితే తనలో దాచుకొని ఉంది. విజయనగర రాజుల కాలం నుంచి నేటి వరకు భక్తుల నమ్మకాల క్షేత్రంగా వెలుగొందుతుంది. అలా ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చి గుడిని చూస్తే గుడి అయితే చాలా పాతబడిపోయింది మామ. లోపల కూడా మనకు చాలా చెదలు పట్టిపోయింది. అందుకోసమే చిన్నగారి వల్ల గ్రామ ప్రజలైతే ఈ గుడిని పునర్నిర్మించాలని చూస్తున్నారు. ఎవరైనా ఈ గుడి నిర్మాణంలో సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఒక స్కానర్ ఇస్తాను. ఆ స్కానర్ కి మీకు తోచినంత సహాయం చేయండి. ఈ గుడి నిర్మాణంలో పాల్గొనండి. అలానే ఈ నెల 17న అంగరంగ వైభవంగా ముక్కొండ దగ్గర తిన్నాలు అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు ఆహ్వానితులే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.